ఎంతోమంది జీవితంలో ఇంకా కలవర పరిస్థితులు ఉంటున్నారండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శక్తి, మన ఆధారము దేవుడే. అవర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ గాడ్ అలోన్. ఈరోజు మీరు మనుషుల మీద ఆధారపడి ఉన్నారేమో, మనుషులు నాకు సహాయం చేస్తారని అనుకున్నారేమో, మనుషులు నాకు మాట ఇచ్చారు, మనుషులు నాకు చేస్తారు అనుకుంటారేమో. బట్ రిమెంబర్, మనుషుడు ఎప్పటికీ సహాయం చేయలేడండి. దేవుడు అనేక సార్లు మనుషుడు ద్వారముగా తన సహాయాన్ని మనకు అందిస్తాడు, కానీ ఒక్క మనిషే, ఒక రీతిగానే, ఒక వ్యక్తే అనేది కాదు. అనేక మంది మనుషుల మీద ఆధారపడుతున్నారు కాబట్టి దెర్ ఆర్ వెరీ క్విక్ డిస్కరేజ్మెంట్స్. ఈరోజు డిస్కరేజ్మెంట్స్ కారణం ఏంటంటే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ హోప్. ఆ పలానా వ్యక్తి నాకు సాయం చేస్తున్నాడు, ఆ పలానా వ్యక్తి మాట ఇచ్చాడు, దట్ సో అండ్ సో పర్సన్ సెడ్ హీ విల్ డూ సో అండ్ సో థింగ్, బట్ అపారెంట్లీ దట్ పర్సన్ నెవర్ షోడ్ అప్. వెంటనే డిస్కరేజ్మెంట్. దేవుడు అంటే ఎందుకు ఇలాగ జరగాలి అనుకుంటాం. మాట ఇచ్చింది మనుషుడు, దేవుడు కాదు. మాట వారు తప్పితే అలిగేది ఎవరి మీద తెలుసా? దేవుని మీద. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలంటే, మన ప్రతి పరిస్థితుల్లో మన దేవుడు మన తోడు ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన ఒక మనిషి మనకు మోసం చేసిన, ఒక మనిషి మనల్ని విడిచిపెట్టిన, ఒక మనిషి వారి మాట తప్పిన, మాట తప్పని దేవుడు మనకు ఉన్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎస్, వీ ప్రైజ్ హిమ్, డెఫినెట్లీ వీ ప్రైజ్ హిమ్. దేవుని వాక్యలో చూస్తే, మనం దేవుని దగ్గర నుండి మన శక్తి ఆధారమై ఉన్న దేవుని మీద ఆధారపడి ఉండాలి. అదే సమయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారో తెలియదండి. ఎంతోమంది దేవుడు ఏదో చేసేస్తాలే, మనం చేసుకునేదో చేసుకుని వెళ్దాంలే. మన జీవితంలో ప్లానింగ్ ఉండకూడదని నేను చెప్తలేదు, కానీ వీ మస్ట్ హ్యావ్ ప్లాన్స్ బట్ గెట్ అప్రూవల్ ఫ్రమ్ గాడ్. ప్లానింగ్ మనది, అప్రూవల్ దేవునిది. పర్పస్ దేవునిది, ప్లానింగ్ మనది. దేవుడు ఒక తలంపు, ఒక ఉద్దేశాన్ని పెడతాడు, కానీ అది ఎలాగ చేద్దాము, ఎప్పుడు చేద్దాము, ఎందుకు చేద్దాము, ఇవన్నీ వీ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. దాని తర్వాత, దేవా ఇది చేయమంటావా, ఇది జరగాల, షుడ్ ఐ వర్క్ ఫర్ దిస్, డస్ దిస్ నీడ్ టు బి డన్, ఇది చెయ్యాలా, ఎలా చేయాలి, ఎలా చెయ్యొచ్చు, దేవుని అడగాలి. మనుషుడు ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే తనంతట తను అన్నీ చేసేద్దాం అనుకుంటున్నారండి. యు సీ, వెయిటింగ్ ఆన్ ద లార్డ్ మ్యాటర్స్ ద మోస్ట్. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెడతాం అనేటప్పుడు కేవలము కూర్చుని దేవుడు చెప్తాలే, ఆయన చెప్పిన తర్వాత చేద్దాంలే కాదు, కానీ యూ నీడ్ టు బి వర్షిపింగ్ హిమ్. ఆయన చిత్తాన్ని ఎరగాలని ఆశపడే ఎవరైనా సరే ఆయన ఆరాధిస్తేనే కానీ ఆయన చిత్తం తెలియదండి. ఇట్ ఈస్ యూ కనెక్టింగ్ విత్ గాడ్. ఈరోజు మనం దేవుని సన్నిధిలో వేచి ఉంటాం అనేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, కనిపెడతాం అనేటప్పుడు ప్రార్థన, ఆరాధన, స్తుతి, ఆరాధన. You're praising, you're getting God's attention. Always remember, every time you praise God, you worship God, you're getting God's attention. అర్థమవుతుందా? అనుకుంటాడు, మీ ముందు 4 ఉన్నారు, లేకపోతే ఒక 10 మంది వచ్చారు, మిమ్మల్ని కలుస్తాం 10 మంది వచ్చారు, 10 మందిలో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నాడు. మీరు ఎంత అందంగా ఉంటారో, మీకు ఎంత బలం ఉందో, మీ వాక్ ఎలా ఉందో, మీ ఇది ఎలా ఉందో, మీ అది ఎలా ఉందో, మీ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 10 మందితో మాట్లాడి వెళ్ళిన తర్వాత మీకు ఎవరు గుర్తుంటారు చెప్పండి మీ మైండ్లో? హూ ఎవర్ గాట్ ద అటెన్షన్, ఎవరు ఎలాగా, హూ ఎవర్ ప్రైజ్డ్ యూ, ఎవరైతే నిన్ను పొగిడారో, ఎవరైతే నీ గురించి మంచిగా మాట్లాడారో, హూ వాజ్ మేకింగ్ యూ ఫీల్ గుడ్. ఈరోజు ఆర్ యూ గెటింగ్ గాడ్స్ అటెన్షన్? దేవుని సన్నిధిలో వస్తున్నాం మనము. వీ నీడ్ టు గెట్ గాడ్స్ అటెన్షన్. గాడ్, ఐఎమ్ టాకింగ్ టు యూ, టాక్ టు మీ. ఐ నీడ్ యూ, యూ నీడ్ మీ. Does God need us? Yes, definitely, because we are His children, not as slaves. ఏదో పని కొరకు దేవుడికి మనకు అవసరం కాదు, కానీ ఆయన ప్రేమతో మనం ఆయన పిల్లలు కాబట్టి He wants us. ఒక తండ్రి, ఒక తల్లి ఎలా తన బిడ్డలను కోరతారో, దేవుడు అలాగ మనల్ని కోరుతున్నాడండి. చాలామంది అనుకుంటాం దేవుడు మనల్ని కోరుతున్నాడంటే ఏదో పనికి కోరుతున్నాడేమో అనుకుంటాం. నో 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 నో, He wants relationship first. మనము దేవుని సన్నిధిలో వేచి ఉండాలనేది అధికంగా తెలుసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే, మన జీవితంలో జయం ఉండాలంటే ముఖ్యంగా మూడోది, ఆత్మ ద్వారముగా నడిపించబడేవారుగా ఉండాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి. ఈ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్లో వి బిన్ టాకింగ్ అబౌట్, నిన్న మనం మాట్లాడాం, మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరము. ఆయన ఉంటేనే కానీ మన జీవితంలో శక్తి ఉండదు, తండ్రి చిత్తంలో మనం జీవించలేము, క్రీస్తు సాక్షులుగా మనం నిలబడలేము అనేది ధ్యానించాము. అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడు మనలో నుండి, దేవుని వాక్యం తెలుస్తుంది, ఉచ్చరింప సఖ్యమే కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మనలో నుండి ఆయన చేస్తాడంట. ఇట్ ఈస్ ఫ్రమ్ అస్, ఇన్ అస్, త్రూ అస్. మనలో ఉంటాడు, మన ద్వారంగా చేస్తాడు. ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వారుగా, దేవుని ఆత్మ ద్వారాగా ప్రార్థన చేయవారుగా మనం ఉన్నామా? 4వది నేనేం చెప్తానంటే, మనము
మాట్లాడాలి. గత వారం అంటే ధ్యానిస్తూ వచ్చాం. మనలో వినబడే 3 స్వరాలు: దేవుని స్వరము, అపవాది స్వరము, మనలో ఉన్న స్వరము. అనేక సార్లు మనకు దేవుని స్వరం కూడా వినబడకపోవచ్చు, అపవాది స్వరమే వినబడచ్చు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తాం? బైబిల్లో వి సీ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దావీదు తనతో పాటు ఉన్న ఆర్మీ ఎవరారు? ఏమి లేనివారు, అన్నీ పోగొట్టుకున్నవారు, అప్పుల్లో ఉన్నవారు, సమస్యలు ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వాళ్ళందరూ ఆర్మీ ఆయనతో కలిసి కూరారు. వారు వెళ్ళి ఫిలిస్తీన్ల ఆర్మీలో చేరారు. తర్వాత ఫిలిస్తీన్లు వద్దంటే అక్కడ నుండి తిరిగి వచ్చారు. వచ్చేటప్పటికి ఏమైంది? ఆయన దగ్గర ఉన్నాయన్నీ దోచుకోబడ్డాయి. ఆయన భార్య, పిల్లలు అందరూ మొత్తం ఊరు వాడ మొత్తం క్లియర్, ఏమీ లేదు అక్కడ. ఆ టైంలో ఆయన తోడు ఉన్నవారు ఏమనుకున్నారంటే, మనకి ఇదంతా కలిగింది దావీదు వల్లనే, సో లెట్స్ స్టోన్ హిమ్ టు డెత్. ఆయన కొట్టి చంపేద్దాం, దావీదుని చంపేద్దాం, ఆయన రాళ్ళు వేసి కొట్టి చంపేద్దాం అన్నట్టుగా భావించారు. కానీ అలాంటి సమయంలో చూస్తాము, దావీదుకి దేవుని స్వరం వినబడలే. ఆయనకి వినబడిందంటే ఏంటంటే ఈ దుష్టుల స్వరము. అంటే ఆ వారికి సహాయం చేద్దామని ఉన్నాడు దావీదు కూడా, వాళ్ళ పరిస్థితుల్లోనూ వాళ్ళతోనే ఉన్నాడు. కానీ వారు వచ్చి ఈయనని, వారికి కలిగిన నష్టానికి ఈయనని చంపుతాం అనుకునేటప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, హీ స్పోక్ టు హిమ్సెల్ఫ్ అని ఒక ట్రాన్స్లేషన్లో ఉంటుంది. అంటే తనకి తాను మాట్లాడుకున్నాడంట, తనకు తాను చెప్పుకున్నాడంట. ఈరోజు మీకు మీరు చెప్పుకున్నది ఏంటి? వాట్ ఈస్ దట్ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్? దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. శత్రువు ఇన్ని కోల్పోయాడు, ఇన్ని పోయింది, మనుషులు ఇలా మాట్లాడుతున్నారు, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఇట్స్ ఫైన్, మై గాడ్ ఇస్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మీకుందా? అది మీరు చెప్పుకుంటేనే కానీ, ఎందుకంటే వాక్యంలో చూసిన ప్రతి ఒక్క ఘనుడు దే హ్యాడ్ టు టాక్ టు దెమ్ సెల్ఫ్. వారు చెప్పుకోవాల్సి వచ్చింది. యోబు కూడా అదే రీతిగా, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా ఆయన్ని చూస్తాను. యు సీ ఎవ్రీబడి ఇన్ ద బైబిల్ దే హ్యాడ్ టు ఎంకరేజ్ దెమ్ సెల్ఫ్. ఈరోజు మన ఎంకరేజ్మెంట్ బయట నుంచి చూస్తాం. వాళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది, వీళ్ళు ఎవరైనా చెప్తే బాగుంటుంది, అక్కడ నుండి ఎవరైనా చెప్తే బాగుంటుంది. నో. ఇఫ్ యూ నో ద వర్డ్, వాక్యం మీకు తెలిస్తే, ఆ వాక్యాన్ని మీరు నమ్మితే, మీ దేవుడు ఎవరో మీరు నమ్మితే, యూ వుడ్ స్పీక్ ఇట్ అవుట్ టు యువర్ సెల్ఫ్. దేవుని వాక్యంలో చూస్తాము, ఎప్పుడైతే దావీదు తనను తాను బలపరుచుకుని, హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, తనకి తాను చెప్పుకుని, తనను తాను బలపరుచుకుని, అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడంట, దేవా వెళ్ళమంటావా, తరమమంటావా? ఈరోజు మనం చూడాలండి, మన అనేక మంది మనం ఎంకరేజ్ చేసుకోం, కానీ ఎత్తింది దేవా అంటాం. దేవుడు ఏం చెప్పినా కూడా నాట్ వ్యాలిడ్, బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. మీకు విశ్వాసం లేదు, యూ హ్యావ్ నాట్ మేడ్ అప్ యువర్ మైండ్. ఈరోజు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనం గ్రహించుకుంటలేదండి, మనం నమ్ముతలేదండి, మనం విశ్వసిస్తలేదండి. దాన్ని బట్టి మనకు అనేక విషయాలు కోల్పోతున్నాం. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవునికి సమర్పించుకుని మనం దేవుని మార్గంలో నడుస్తే గొప్ప కార్యాలు చూస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు జీవితంలో తుఫానులోకి వెళ్తున్నారేమో, పోరాటాల్లోకి వెళ్తున్నారేమో, కష్టం నష్టంలో ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, ఏంటి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారేమో. ఈరోజు మీరు బహిరంగ తుఫాన్లో లేరుగా ఏమో, కానీ రహస్య తుఫాన్లో ఉన్నారేమో. ఇంకా ఘోరమైంది. బహిరంగ తుఫాన్ అయినా సరే మనకు పోయేయని మన జోలికి రారు మనుషులు. రహస్య తుఫాన్ ఎలా ఉంటుందంటే, మన లోపల మనకు అన్నీ పోతాయి, మనమే తడితే ఏడిచే పరిస్థితుల్లో ఉంటాం. మనుషులు వచ్చి దానిపైన మాట్లాడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. అది ఇంకా ఘోరం, ఇంకా కష్టం. మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుని బిడ్డలమైన తర్వాత దేవుడు ఎల్లప్పుడూ మన తోడుంటాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు ఎంతమంది ఇక్కడ దేవుడు మీ తోడున్నాడు అని నమ్ముతున్నారు? దేవునికి మహిమ ఇచ్చేలాగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేర్ యు గో. దేవుడు మన తోడున్నాడు అనేది మర్చిపోకూడదండి. కానీ చాలామంది అనుకుంటారు, దేవుడు నా తోడుంటే నాకు తుఫాన్లు రావు, పోరాటాలు రావు, సమస్యలు రావు, మాటలు రావు, అవమానం రాదు. చాలామంది ప్రశ్న ఎలాగ ఉంటుంది, నేను దేవుని బిడ్డని అయితే నాకు ఎందుకు ఇది జరగాలి? జరగదని ఎక్కడైనా వాక్యంలో ఉందా? బైబిల్లో ఒక మంచి ఉపమానం చూస్తున్నామండి. యేసు ప్రభు మార్కు సువార్త 4వ అధ్యాయము 36 నుండి 41 చదువుకుందాం. వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి.
ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. మనం చూస్తామండి దేవుని వాక్యంలో యేసుప్రభు ఎంతో పరిచర్య చేసిన తర్వాత హీ టుక్ రెస్ట్. ఆయన ఏం చేశాడంటే, దోణి తీయి, లోటుకెళ్ళనే పద. మనం చూస్తాం ఒక్క దోణి కాదు కానీ ఆ దోణితో పాటు మిగతా దోణులు కూడా బయలుదేరాయి. దాని తర్వాత ఆ దోణిలో లోటుకెళ్ళి ఏం లేచింది? తుఫాను. ఈరోజు నేను మాట్లాడేది ఇదేనండి. మీ జీవితంలో దేవుడు ఉన్నదప్పుడు తుఫానులు రావా? దేవుడు మీ జీవితంలో ఉంటే మీకు తుఫానులు కలగవా? దేవుడు మీ జీవితంలో ఉన్నదప్పుడు తుఫానులు మిమ్మల్ని మీద ఎత్తెత్తి కొట్టవా? అనుకుని చూడండి, మోస్ట్ ప్రాబబ్లీ యేసు ప్రభు పడుకుని ఉన్నాడంటే ఆ దోణిని నడిపించేది మోస్ట్లీ పేతురే. ఆయనే బ్యాలెన్స్ చేస్తున్నాడేమో, బికాస్ హీఈస్ ద సీనియర్ అక్కడ. ఆయన ప్రొఫెషనే అది, చేపలు పట్టే మనిషి. హీఈస్ బీన్ డూయింగ్ ఆల్ దట్ హీ క్యాన్. ఆయన చేయగలిగినన్ని చేస్తున్నాడు. ఎలా చేస్తే దోణి నిలబడుతుందో అలా చేస్తున్నాడు. సో ఇక్కడ వీరు భయపడటానికి కారణం ఏంటంటే, ఈ పేతురు అయితే మొదటిసారి దోణిలోకి ఎక్కుతాం కాదు, వారి జీవితమే చేపలు పట్టేవారు. దేర్ ప్రొఫెషన్ ఇస్ దట్, దేర్ లైఫ్ ఇస్ దట్, దేర్ ఎక్స్పీరియన్స్, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది వారికి. వారు భయపడ్డారంటే అది వేరే లెవెల్. వారు మామూలుగానే రాత్రి చేపలు పడతారు, మామూలుగానే డే టైం చేపలు పడతారు. వారికి ఏ సమయం, ఎక్కడ, ఎలాగ అన్నీ తెలిసిన వారు. కానీ మనం చూస్తాము వారు భయపడ్డారంట, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ స్టార్మ్. ఈరోజు మీ జీవితంలో మేబీ యూ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాట్ యూ డూ. మీరు చేసేవి కావాల్సినంత నైపుణ్యత ఉందేమో, తలాంత్ ఉందేమో, ఎక్స్పీరియన్స్ ఉందేమో, చేస్తానికి మనుషులు ఉన్నారేమో. మీ జీవితంలో చేసే పని ఇదంతా పెద్ద పనే కాదు, ఎంతకాలంగా చేస్తున్నాను అంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో మీ జీవితంలో మీరు సాధించలేని, మీరు సతమతమవుతూ మీరు బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి ఏమైనా వస్తే ఏం చేస్తున్నారు? వాట్ డూ యూ డూ వెన్ థింగ్స్ దట్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నో మోర్ ఇన్ కంట్రోల్? ఇది నేను చేయగలను అనుకునేది ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? మీ శక్తికి మించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా నేను మునిగిపోతాను అన్నదప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా నాకు సమాధానం లేదా, ఇంకా నాకు సంతోషం లేదా, ఇంకా నాకు జయము లేదా అనేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకో అప్లోడ్ వచ్చాడు, అన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తున్నారు? ఇదిగో పరీక్షలు ఓడిపోయారు, ఫెయిల్డ్, ఇంకా అవకాశం లేదంటారు, ఏం చేస్తున్నారు? మీరు ప్రేమించిన వారు మరణించారు, ఏం చేస్తున్నారు? వాట్ డూ యు డూ? సామాన్యంగా అందరు చేసేదంటే దేవుడేడి, నేను దేవుని నమ్ముకుని, నేను దేవుని బిడ్డగా జీవించి, నేను దేవుని సొత్తుగా నిలబడి, నేను క్రీస్తు సాక్షిని చెప్తూ, నేను ఆలయానికి వస్తూ, దశంభాగములు ఇస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన సేవిస్తూ, ఉపవాసాలు అంటూ నేను అన్ని దేవుని చేస్తా, దేవుడేడి. దట్ ఈస్ అన్బిలీఫ్. ఈరోజు ఎంతమంది మనము దేవుడు అనుమతించే తుఫానుల్లో అవిశ్వాసులుగా తేలిపోతున్నామండి. అవిశ్వాసం మనల్ని నాశనం చేస్తుందండి. దేవుడు ఎప్పటికీ మనల్ని నాశనం చేయడు. గాడ్ విల్ నెవర్ ఎవర్ లెట్ యూ బీ డిస్ట్రాయిడ్. రిమెంబర్ దాట్. దేవుడు ఎట్టి పరిస్థితి అయినా అనుమతిస్తాడేమో కానీ మిమ్మల్ని నాశనం చేస్తానికి మాత్రం దేవుడు అనుమతించాడు. ఇది నమ్మితే బిగ్గరగా దేవుని స్తుతించండి. ఎట్టి పరిస్థితినైనా మీ జీవితంలో అనుమతిస్తాడు, అది మీ మేలు కొరకే కానీ మిమ్మల్ని నాశనం చేయబడినోడు. యోబు విషయంలో మనం ధ్యానించాం, కలిగిందంతా తీసివేయబడింది. బట్ దేవుడు అన్నాడు, అపవాది
నువ్వు అన్నీ తీసిపడే, కానీ ఆయన ఆత్మని మాత్రం మొడతానికి నీకు అధికారం లేదు. ఈరోజు మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని అంధకార లోయల్లో సంచరింపజేస్తాడేమో, తుఫానుల్లోకి నడిపిస్తాడేమో, అర్థం కాని పరిస్థితుల్లోకి నడిపిస్తాడేమో, అనుకోని సమస్యలు మన మీదకి అనుమతిస్తాడేమో. కానీ అవన్నీ అనుమతించేది దేని కొరకండి? ఫర్ వాట్? వై? ఎందుకు? దేవుడు లేడని కాదండి. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజుకి ఇంకా సజీలు అక్కడ ఉన్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఇక్కడికి వచ్చారు. దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇంకా లైవ్లో వీక్షిస్తున్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టి మీకు ఇంకా ఊపిరి పైకి వెళ్తుంది. ఆ దేవుడు లేడంటే మీరు లేరు, జ్ఞాపకం చేసుకోండి. ద ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఇన్ యువర్ లైఫ్ యూ స్టిల్ అలైవ్. నెవర్ క్వశ్చన్ గాడ్. ఆయన కృప ఉంది కాబట్టి మనం ఇంకా సజీవులు అక్కడ ఉన్నాం, లేకపోతే ఎప్పుడో పోయి ఉండేది. మన జీవితం ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీ తోడు ఉంటాను, ఐ విల్ బీ విత్ యూ. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను. దేవుడిని అనేక మంది అంటారు, నేను ఆరాధించేటప్పుడు కూడా నాకు ఏం అనిపించలేదండి, దేవుడు నా తోడున్నాడా? చాలామందికి చెప్తారు ఏంటంటే, మీరు నోరు తెరిచి ఆయన మనస్ఫూర్తిగా స్తుతిస్తేనే కానీ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంటిమెసీ. ఇఫ్ యూఆర్ జస్ట్ అ షో వాచర్ అంటే ఏంటి? ఓ మంచి మ్యూజిక్, మంచి పాట, ఓకే ఓకే, ఓ గాడ్, ఓకే, థ్యాంక్ యూ. నో, నథింగ్ ఇస్ గోనా హ్యాపెన్. బట్ యూ బీయింగ్ ఫిల్డ్, నిన్న దినం ధ్యానించు, యూ నీడ్ టు బీ ఫిల్డ్. యూ సే ఐఎమ్ ఎంప్టీ లార్డ్, గాడ్ ఇస్ సెయింగ్ హియర్ ఇస్ మై ప్రెసెన్స్, బీ ఫిల్డ్. నా నీటిని తాగువాడు దప్పిక కొనడు. యేసుప్రభు చెప్పింది అదే. నా నీటిని తాగువాడు దప్పిక కొనరు. ఈరోజు మీరు దేవుని ఆత్మని పొందుకుంటున్నారా? బట్ అట్ ద సేమ్ టైం అనేక సార్లు మన జీవితంలో దేవుడు లేడా అనే డౌట్ వస్తుంది, దేవుడు ఉంటే ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కోరేది ఒకటేనండి. నేను ఎప్పుడు చెప్తాను, ఇదా చెప్పాను కదా, స్తుతుల ఆ టైంలో మీరు దేవుడిని అనుభవించకపోయినా నేను అంటాను, నిజంగా దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, నిజంగా దేవుడు మీ తోడున్నాడా అని మీరు తెలుసుకోవాలంటే ఎప్పుడన్నా ఆపదలు పడి చూడండి. ఆపదలు పడి చూడండి. నేను ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్తానండి, నా జీవితంలో నేను ఆరాధనలో దేవుణ్ణి అనుభవించిన దానికన్నా, ట్రూత్ బి టోల్డ్, నా ఆపదలో ఆయన హస్తాన్ని అనుభవించింది ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఇక్కడ ఎవరైనా సరే మీ జీవితంలో మీరు ఆపదలు ఉన్నదప్పుడు ఆయన హస్తాన్ని అనుభవించిన వారు ఉంటే బిగ్గరగా ఆయన స్తుతించండి. రియలీ ఎంత నమ్మదగిన దేవుడు కదా. పక్కన ఉన్న చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, గట్టిగా చెప్పండి, మన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను అనేక సార్లు నా జీవితంలో చూశానండి. టైమ్స్ దట్ యు థింక్ గాడ్ ఐ కెన్ నాట్, హీస్ లైక్ ఐఎమ్ హియర్, ఐఎమ్ హియర్. దేవా నేను నిలవలేకపోతున్నాను, ఐఎమ్ హియర్, నేను ఉన్నాను అన్న మాట చాలు, ఎంతో గొప్పది. కానీ దేవుడు అంటాడు, నేను నీ తోడు ఉన్నాను అనేది నువ్వు నమ్మాలి. నేను నీ తోడు ఉన్నాననేది నీవు నమ్మాలి. దేవుడు మన తోడు ఎల్లప్పుడు ఉండే దేవుడు. కీర్తనకారుడు అంటాడు, ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సమస్య వచ్చే ప్రతిసారి దేవుడు ఉండటం నిశ్చయం అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు మీ జీవితంలో ఏ సమస్య, ఏ ఛాలెంజ్, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, రిమెంబర్ గాడ్ ఇస్ జస్ట్ విత్ యూ. మీతో ఉన్నాడు, మీ తోడున్నాడు. ఈరోజు దేవుడు మన తోడున్నాడు అండి. ఎట్టి పరిస్థితి అయినా, ఎట్టి సమస్య అయినా, ఐ వాంట్ టు పుట్ అప్ ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు, విశ్వాసాన్ని బట్టి యాకోబు, విశ్వాసాన్ని బట్టి నోవా, విశ్వాసం బట్టి ఎవ్రీ హీరో దట్ యు సీ ఇన్ ద బైబిల్ ఆర్ త్రూ ఫెయిత్. ఈరోజు మీకు విశ్వాసం ఉంటే, మీరు దేవుడు మీ తోడున్నాడు, యేసు మీ తోడున్నాడు అని నమ్మితే, ఆయన ఆత్మని మీలో ఉంచి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నడిపిస్తున్నాడని నమ్మితే, ఐ వాంట్ యు టు బీ బోల్డ్, ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్. కుక్క పిల్లి సహవాసమే ఒక మనిషికి జీవాన్ని ఇవ్వగలిగితే, ఆయుష్ని పెంచగలిగితే, దేవుని ఆత్మ తోడు మనల్ని బలవంతులుగా, అభిషక్తులుగా, పోరాడువారుగా, నిజ క్రైస్తవులుగా, ఆయన మన జీవితంలో ఉద్దేశించే కార్యములను నెరవేర్చేవారుగా మనల్ని చేస్తుందండి. ఈరోజు దేవుని ఆత్మ మన తోడు ఉండాలని, మనలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మీ పోరాటాలు ఏమైనా సరే ఈ సమయం తలలో ఉంచి, no matter what circumstances that you're going through, what fights you have, what difficulties that you face, what challenges that you have,
ఏ పోరాటం, ఏ సమస్యలు, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ నష్టం ఏదైనా సరే చెప్పండి, దేవా నువ్వు నా తోడున్నావు చాలయ్యా. ఈరోజు నువ్వు నా తోడున్నావు జ్ఞాపకం చేస్తున్నావు చాలయ్యా. యు ఆర్ రిమైండింగ్ మీ దట్ యు ఆర్ విత్ మీ అండ్ ఐ బిలీవ్ దట్ లార్డ్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, టెల్ హిమ్ ఐ బిలీవ్ లార్డ్. నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ బిలీవ్. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు యేసు ప్రభు. ఇట్ ఈస్ యూ బిలీవింగ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మన తోడున్నాడు, మనల్ని కాపాడే దేవుడు, మన కాపాడే దేవుడు అండి, మన తోడుండే దేవుడు అండి. ఎన్ని అలలు లేచినా కూడా, ఎన్ని కెరటాలు వచ్చినా కూడా, ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మన తోడుండే దేవుడు అండి. ఆయన మౌనంగా ఉంటావంటే ఆయన మన తోడు లేడని కాదు. దేవుడు అంటాడు, నువ్వెప్పుడు ఎదుగుతావు, నువ్వెప్పుడు పోరాడతావు, నువ్వెప్పుడు నా నామాన్ని వాడి నువ్వు నిలబడతావు. వెన్ ఇస్ ద టైమ్ దట్ యూ గోనా షైన్, వెన్ ఇస్ దట్ యూ గోనా యూజ్ మై అథారిటీ. నేను నీకు ఇచ్చిన అధికారాన్ని ఎప్పుడు వాడతావు, నేను నీ తోడున్నాను నువ్వెప్పుడు రుజువుపరుస్తావు. ఇట్ ఈస్ నాట్ మీ ప్రూవింగ్ యూ దట్ ఐఎమ్ విత్ యూ. వెన్ కెన్ యూ ప్రూవ్ ఇట్ టు మీ దట్ యూ బిలీవ్ దట్ ఐఎమ్ విత్ యూ? మనం నమ్ముతున్నామండి దేవుడు మన తోడున్నాడండి, కాపాడే దేవుడు అండి, విడిచిపెట్టండి దేవుడు అండి, పరిశుద్ధ ప్రేమ తండ్రి. మా బలం నీవేనయ్యా. మా జీవితంలో ఎన్ని తుఫాన్లు ఉన్నా, ఎన్ని అడజడ్డులు ఉన్నా, ఎన్ని అపవాది తంత్రాలు మా విరోధం వచ్చినా కూడా మమ్మల్ని కాపాడే దేవుడు నీవేనయ్యా. ఈరోజు మా విశ్వాసాన్ని కనబరచమని ఆశపడుతున్నామయ్యా. నువ్వు యువర్ ఆస్కింగ్ us to show our faith, manifest our faith, Lord. విశ్వాసం లేని వారికి ఇక్కడ ఎవ్వరు ఉండడం వద్దయ్యా. దేవా, వినుట వలన విశ్వాసం, నీ వాక్యము వినుట వలన విశ్వాసం నీ వాక్యాన్ని తెలియజేసాడయ్యా. లార్డ్, నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరు దేవా విశ్వాసులుగా మార్చబడాలయ్యా. వారు విశ్వాసంతో పలికే ప్రతి మాటకి జవాబు దయచేయండి అయ్యా. యు ఆన్సర్ దెమ్ లార్డ్, యు ఆన్సర్ దెమ్ లార్డ్. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్. తుఫాను చూసి భయపడిపోయిన ఉండడం వద్దయ్యా. మేము అనుకోండి మా జీవితంలో జరిగినప్పుడు, మేము ఆశపడింది మా జీవితంలో జరిగినప్పుడు, మేము ఎదురు చూడండి మా జీవితంలో జరిగినప్పుడు నిన్ను నేరం మోపేవారుగా కాకుండా దేవా నీ సహాయాన్ని వేడుకునే వారుగా, నీ ఎడల కలిగిన విశ్వాసాన్ని బట్టి మా జీవితంలో పరిస్థితులు ఎదిరించే వారికి మమ్మల్ని చేయమని అడుగుతామయ్యా. దేవా, నీవు ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు మేము నమ్ముచున్నాము. యు ఆర్ ద వన్ హూస్ గోనా లీడ్ us, లార్డ్. నీ బలమైన హస్తంతో మమ్మల్ని నడిపించండి. ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిగా ఆశీర్వదించమని అడుగుతామయ్యా. లెట్ యువర్ హ్యాండ్, మైటీ హ్యాండ్ బి అపాన్ దెమ్, లార్డ్. ప్రతి కీడు హానిని దూరపరచండి, ప్రతి వ్యతిరేక శక్తులను చీకటిని దూరపరచండి. నీ బిడ్డలతో నీ సన్నిధి, నీ సమాధానం, నీ అగ్నిని ఉంచమని అడుగుతాం. ఐ స్పీక్ లైఫ్ ఇన్ దర్ లైఫ్. వారి జీవితంలో నిజమైన జీవం కలిగి ఉండాలయ్యా. జీవాత్మ వారిని నింపమని వేడుకుంటాం, వారిని బలపరచమని వేడుకుంటాం. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిని లేవనెత్తమని వేడుకుంటామయ్యా. ప్రతి ఒక్కరు క్రీస్తు సాక్షిగా నిలబడాలయ్యా. లెట్ యువర్ గ్లోరీ బీ ఫిల్లింగ్ దర్ లైఫ్స్, లార్డ్. లెట్ ఇట్ బి ఎవిడెంట్ టు పీపుల్, లార్డ్. వీరు అభిషక్తులని మనుషులు చెప్పాలయ్యా. దేవుడి ద్వారా నిర్ణయించబడిన వారిని లోకం చెప్పాలయ్యా. బికాస్ వెన్ యు ఆర్ ఇన్ us we will do extraordinary things, Lord. నీవు మానవ అంటే ఊహకు అందని కార్యాలు, మనుషుడికి సాధ్యము కాని కార్యాలు జరిగిస్తామయ్యా. ఎందుకంటే మానవున్న దేవుడు నీవు గొప్ప దేవుడు కాబట్టి దేవా, నీ సన్నిధిలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. దేవా, లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా నీ సన్నిధిలో ఏకీభవిస్తూ వారి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ అభిషేకాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. ప్రతి ప్రార్థనకి, మనవికి జవాబు దయచేయండి. వారి విశ్వాసంతో వేటిని ఎదురిస్తున్నారో అయ్యా నీవు వాటిని జరిగించమని వేడుకుంటున్నాము. విశ్వాసంతో వారు ఏదైతే పలుకుతున్నారో వాటిని జరిగించుకున్నాడు. విశ్వాసంతో వారు ఏదైతే నీ సన్నిధిలో వేడుకుంటున్నారో వాటిని అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ సన్నిధితో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.